ఆమె బోధనకు సరిగ్గా సరిపోతుంది. నువ్వు ఈ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతావు. రవి క్రీడలకు సరిగ్గా సరిపోతాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం కట్అవుట్ ఫార్ను ఉపయోగిస్తాం. కట్అవుట్ ఫార్ అంటే ఏదైనా ఒక పని, బాధ్యత లేదా పాత్రకు సహజంగా సరిపోవడం లేదా తగిన సామర్థ్యం కలిగి ఉండడం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ కట్అవుట్ ఫార్ ప్లస్ నౌన్ ఆర్ యాక్టివిటీ. ఆమె బోధనకు సరిగ్గా సరిపోతుంది. ఆమె బోధనకు సరిగ్గా సరిపోతుంది. షీఈ్ కట్అవుట్ ఫార్ టీచింగ్. షీఈ్ కట్అవుట్ ఫార్ టీచింగ్ అంటే ఆమె బోధనకు సరిగ్గా సరిపోతుంది. అంటే ఆమెకు సహజంగానే బోధించడానికి కావలసిన నైపుణ్యం ఉంది లేదా సామర్థ్యం ఉంది. అతడు నాయకత్వానికి సరిగ్గా సరిపోతాడు. అతడు నాయకత్వానికి సరిగ్గా సరిపోతాడు. హీఈ్ కట్అవుట్ ఫార్ లీడర్షిప్. హీఈ్ కట్అవుట్ ఫార్ లీడర్షిప్ అంటే అతనికి నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉన్నాయి కాబట్టి అతడు నాయకత్వానికి సరిగ్గా సరిపోతాడు. నా సోదరుడు వ్యవసాయానికి సరిగ్గా సరిపోతాడు. నా సోదరుడు వ్యవసాయానికి సరిగ్గా సరిపోతాడు. మై బ్రదర్ ఈజ్ కట్అవుట్ ఫార్ ఫార్మింగ్. మై బ్రదర్ ఈజ్ కట్అవుట్ ఫార్ ఫార్మింగ్. రవి క్రీడలకు సరిగ్గా సరిపోతాడు. రవి క్రీడలకు సరిగ్గా సరిపోతాడు. రవి ఈజ్ కట్అవుట్ ఫార్ స్పోర్ట్స్. రవి ఈజ్ కట్అవుట్ ఫార్ స్పోర్ట్స్. నేను వ్యాపారానికి సరిపోను. నేను వ్యాపారానికి సరిపోను. ఐ యామ్ నాట్ కట్అవుట్ ఫార్ బిజినెస్. ఐ యామ్ నాట్ కట్అవుట్ ఫార్ బిజినెస్. నేను నటనకు సరిపోతానని అనుకోవడం లేదు. నేను నటనకు సరిపోతానని అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ ఐ యామ్ కట్అవుట్ ఫార్ యాక్టింగ్. ఐ డోంట్ థింక్ ఐ యామ్ కట్అవుట్ ఫార్ యాక్టింగ్. నువ్వు ఈ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతావు. నువ్వు ఈ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.